ఇదే 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలే గత ప్రభుత్వం. మీరు ఎందుకు చెప్తున్నానంటే, మీరు పిఠాపురం పెద్దలు, యువత, సమస్త ప్రజానీకం, తల్లులు, ఆడపడుచులు ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే, మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే, మీరిచ్చిన బలం 9 నెలలు దొరకక, బిడ్డ దొరకక, ఆచూకీకి దొరకక, కడుపు ఉండలు జుట్టుకుపోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు. మీరు ఇచ్చిన నిలబడినందుకు మీకు జోహార్లు, మీకు మీ అందరికీ ధన్యవాదాలు. అంటే ఇది 9 నెలలు దొరకంది 9 రోజుల్లో దొరకగలిగింది అంటే పోలీసింగ్లో తప్పు లేదు, వ్యవస్థలో తప్పులు లేవు, వ్యవస్థని నడిపించే నాయకత్వంలో తప్పు ఉంది. సరైన నాయకత్వం గనక రాష్ట్రాల్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా తక్కువలో ఉంటాయి. నా దాకా మొన్న ఉన్నతాధికారితో మాట్లాడుతున్నా, మీ దాకా వచ్చి దాదాపు ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తా ఉన్నారు, మీ దాకా వచ్చి సమస్య పరిష్కారం అయిందంటే కింద స్థాయిలో వ్యవస్థలు సరిగ్గా మీ అంత బలంగా పనిచేయట్లేదు, అది మేము కూడా సరిదిద్దుకోవాలని ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది. ఆ మార్పు వచ్చింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు 70,000 నేను అనుకున్నాను, అందరూ అనుకున్నారు. పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నెంబర్ 1 మెజారిటీ వస్తుందని అందరూ చెప్తా ఉంటే ఏమో అనుకున్నాను. నేను ఒకటే అనుకున్నాను, గెలిపిస్తే సంతోషం అనుకున్నా. సో మీరు 70,000 ఓటు పైచులకు ఇచ్చారు. నేను అడిగాను, సార్ ఇదే ఎవరో వచ్చారు నా దగ్గరికి, మీదే నెంబర్ 1 మెజారిటీ అవుతుందని అడుగుతా ఉంటే అడిగాను, మొన్న అన్నారు కదా ఇప్పుడేంటి పరిస్థితి అంటే, సారీ సార్ మీది కాదు, అటంతా వైజాగ్, ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా 30,000 తక్కువ, 10,000 అసలు కనీసం 10,000 తక్కువ, ఎవరికి మెజారిటీలు తక్కువ లేవు. అది కనిష్టం. ఒక్కొక్కరికి 90,000, 98,000 ఏదో ఎంపీ ఎలక్షన్ లాగా వేశారు. అంటే ఎంత నిలబడ్డారు ఈ రాష్ట్ర ప్రజానికం, రాష్ట్ర యువత ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం మీద. మీ కోపం, మీ ఆవేదన రక్తం చిందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఒక అరాచక ప్రభుత్వాన్ని కింద కూలదోసి మీరు మట్టిలో కలిపేశారు. అంటే ప్రజాస్వామ్యం తాలూకా శక్తి, నాయకుల్లో గనక శక్తి సమర్థత ఉంటే అలాంటి 151 స్థానాలున్న ఒక ప్రభుత్వాన్ని, ఒక అరాచక ప్రభుత్వాన్ని 11 స్థానాలకి కుదించారంటే ప్రజాస్వామ్యం తాలూకు అత్యంత గొప్ప లక్షణం అది.